మీరు వెయిట్ ఎక్కువగా పెరుగుతా ఉన్నారా? మీరు వెయిట్ తగ్గించాలనుకుంటే మిల్ మేకర్‌ని నేను చెప్పినట్టు తీసుకోండి. మీరు వెయిట్ తగ్గుతారు. అట్ ది సేమ్ టైమ్ సన్నబడతారు అని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్త గారు. సో, మేడం ఈరోజు మిల్ మేకర్‌తో మనకేం చెప్పబోతున్నారో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మీరు యాక్చువల్లీ అంటే మిల్ మేకర్‌తో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. మహిళల్లో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు మహిళలు. కానీ మగవారిలో అయితే గాని ఇది ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని? సో, బేసికల్లీ ఏంటంటే అండి, ఇందులో ఈస్ట్రోజన్ హార్మోన్‌ని అంటే ఆడవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ని ఎక్కువ రిలీజ్ చేస్తది. ఇది మనం ఆడవాళ్ళలో తీసుకోవడం వల్ల. ఓకే మ్యామ్. సో, మగవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే ఆడవాళ్ళలో కనపడే కొన్ని లక్షణాలు కనపడతాయని ఓకే. వాళ్ళలో ఎక్కువ అధికంగా తీసుకోవద్దు అని చెప్తామండి. ఓకే. సో, ఈ అధిక బరువు అనేది ఆడవాళ్ళలో కంటే మగవాళ్ళలో ఇద్దరు సమానంగా చాలా వరకు అంటే లైక్ సో, దానికి నాన్ స్టాపబుల్‌గా పెరిగిపోతున్నారు బరువు. సో, ఓకే. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా బరువు పెరగడానికి మూల కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో చాలా వరకు వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు వెయిట్ లాస్‌కి. బట్ తగ్గినట్టు తగ్గుతా ఉంటారు. మళ్ళీ పుటాన్ అయిపోతుంటారు. అందులో మెయిన్ కారణం ఏంటంటే మన బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్. దానివల్లే పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా రావడము, లేదంటే బ్లీడింగ్ కూడా 1, 2 డేస్ అయ్యి మళ్ళీ ఆగిపోవడము. సో, ఓవర్ స్వెట్ అవ్వడము ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని నార్మల్ చేసే గుణాన్ని మీల్ మేకర్ కలిగి ఉంది. అండ్ మనం ఏమంటూ ఉంటాం మామూలుగా అయితే మనం వెయిట్ లాస్ అంటే ఖచ్చితంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోమంటుంటాం. ఓకే. ఎందుకంటే ప్రోటీన్ రిచ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ ఎక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి. సో, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని పెంచకూడదు. అందులో ప్రత్యేకమైన పాత్రని మనకు పోషించేది మీల్ మేకర్. సో, హై ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌లో మనకి మంచి ప్రోటీన్ దొరికేది మన మీల్ మేకర్‌లో. ఎందుకంటే మనము వెయిట్ లాస్ అంటేనే కొంతమందికి నాన్ వెజ్ అస్సలు మేము ప్రిస్క్రైబ్ చేయము న్యాచురోపతి డాక్టర్‌గా నేను. ఓకే. సో, మీల్ మేకర్‌ని నేను ప్రత్యేకంగా మరీ డెఫిషియన్సీ ఉంటే ప్రాబ్లమ్ కాల్షియం గానీ, ఐరన్ గానీ, విటమిన్ బి12 గానీ ఇవన్నీ మన లైక్ మెయిన్ పాయింట్స్ ఆఫ్ మెయిన్ విటమిన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి వెయిట్ పుటాన్ అయిన వాళ్ళలో. ఆ విటమిన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ ప్రోటీన్‌ని కూడా రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్‌ని కలిగి ఉంది కాబట్టి ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది మనం ప్రత్యేకంగా వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్‌లో చూడొచ్చు మనం. సో, ఓకే. కాబట్టి మనం మగవాళ్ళలో ఏంటంటే 15 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. బట్ ఆడవాళ్ళు 25 గ్రామ్స్ వరకు పర్ డే తీసుకోవచ్చు. ఓకే. అది కూడా రెగ్యులర్‌గా కాకుండా వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల మీరు డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్ చూస్తారండి. ఓకే. దీన్ని ఎలా వాడొచ్చు అనే దాన్ని బట్టి మనం ఈరోజు వీడియో ఇది చేస్తున్నాము. ఓకే. సో, మనం మీల్ మేకర్‌ని ఏం చేస్తున్నాం అంటే అట్‌లీస్ట్ అప్పటికప్పుడే వేడి నీళ్ళలో గానీ వేసి మనం క్రష్ చేసేసుకొని వాడుతుంటాం. అలా ఎప్పుడు వాడకూడదు. ఓకే. మీల్ మేకర్‌ని కంపల్సరీ ఓవర్ నైట్ నానబెట్టాలి. అంటే రాత్రంతా నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత నానబెట్టే వాటర్ కూడా వేడి నీళ్ళలో నానబెట్టాలి రాత్రి. ఓకే. మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్‌ని మొత్తం స్క్వీజ్ చేసేస్తే ఇప్పుడు మామూలుగా మీల్ మేకర్ ఎలా ఉంటదండి ఇలా హార్డ్‌గా ఉంటది. యెస్ మ్యామ్. దీన్ని సోయా క్రంచ్ అని కూడా అంటారు. సో, వెయిట్ లాస్‌కి మేజర్ రూల్ అండి ఇది. చాలా వరకు నేను రకరకాలుగా వాడమంటుంటాను. అది ఎలా వాడాలో నేను మీకు చెప్తాను క్లియర్‌గా. సో, ఓకే. మనం మామూలుగా అయితే ఇలా హార్డ్‌గా ఉంటది. మనం చూడండి ఇలా హార్డ్‌గా ఉంటది. యెస్ అదే మ్యామ్. మనం ఓవర్ నైట్ నానబెట్టేసాం కాబట్టి నానబెట్టిన వాటిలో మనం తీసాం కాబట్టి చూడండి. సో, మనం నైట్ నానబెట్టాం కాబట్టి ఇట్లా సాఫ్ట్‌గా మనం ఈజీగా వెళ్ళిపోతదనమాట ఇలాగ. ఓకే. తీసేయొచ్చు. సో, మనం ఏం చేస్తామంటే దీంట్లో సలాడ్‌లో మనం క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, బీన్స్ గానీ, కొత్తిమీర, పుదీనా, లెమన్, పెప్పర్ అవన్నీ సలాడ్‌లోకి ఎలా వాడతాం కదా! ఆ సలాడ్‌లోకి మనం కీరా వేసుకుంటా అంటారు. కొంతమంది రకరకాలు. సో, కొంతమంది పన్నీర్ సలాడ్ వాడుతుంటారు. అలా కాకుండా ప్రోటీన్ అంటే పన్నీరే కాదు, ఎగ్గే కాదు, నాన్ వెజ్జే కాదు. సంపూర్ణంగా ప్లాంట్ బేస్డ్‌లో హై ప్రోటీన్ కంటెంట్ ఉన్నది ఏదైతే ఉందో అదే మన మీల్ మేకర్. సో, ఓకే. మనం ఓవర్ నైట్ వేడి నీళ్ళలో నానబెడితే ఇలా సాఫ్ట్‌గా అవుతది. ఈ సాఫ్ట్ దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సలాడ్‌లో వేసుకోవచ్చు. అండ్ ఓకే. దీన్ని ఎలా వాడొచ్చు అనే దాన్ని వెయిట్ లాస్ గురించి చెప్తున్నాను. మన మీల్ మేకర్‌ని నేనేం చెప్తానంటే ఆల్మోస్ట్ చాలా వరకు డైట్ చార్ట్స్‌లో మీల్ మేకర్‌ని పౌడర్ చేసేసామంటాను. ఇలాగ మనం నానబెట్టేసింటాం కదా! నానబెట్టిన దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టాలని. ఎప్పుడైనా మీల్ మేకర్ నానబెట్టకుండా వాడకూడదు. ఓవర్ నైట్ అట్‌లీస్ట్ 3-4 అవర్స్ అన్నా నానబెట్టాలి. ఓకే. ఆ నానబెట్టిన తర్వాత దాన్ని బాగా క్రష్ చేసేస్తే ఇలా సాఫ్ట్‌గా ఇలా వస్తది. దీన్ని ఎండబెట్టాలి. దీన్ని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఈ పౌడర్ మనం మాక్సిమం జస్ట్ ఒక 100 గ్రామ్స్ అంత మీల్ మేకర్ పౌడర్, ఒక 100 గ్రామ్స్ అంత జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి, బార్లీ పిండి వీటన్నిటిని ఒక బాక్స్‌లో కలిపి పెట్టేసుకున్నారనుకోండి. మార్నింగ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్. దీంతో దోస వేసుకోండి. మీల్ మేకర్ విత్ కాంబినేషన్ ఆఫ్ రాగులు తీసుకోండి, జొన్నలు తీసుకోండి, సజ్జలు తీసుకోండి, బార్లీ తీసుకోండి. ఇవి నాలుగిటిని కూడా సమపాలంలో తీసుకొని ఎగ్జాక్ట్‌లీ ఇవి ఎంతైతే తీసుకుంటున్నామో ఒక్కొక్కటి ఇండివిజువల్‌గా అలాగే మీల్ మేకర్‌ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసేసాలన్నమాట. అన్నీ ఓకే. 100 గ్రామ్స్ కలిపి పెట్టామనుకోండి 500 గ్రామ్స్ అవుతది. ఆల్మోస్ట్ మన 1 వీక్ కానీ 10 డేస్ వస్తది ఈ పౌడర్. ఓకే. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా దోసేసుకొని తినండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి ప్రోటీన్ అందుతది. కార్బోహైడ్రేట్ ఉంటది. మనకి ఆల్మోస్ట్ ఫైబర్ ఎక్కువ ఉంటది. అంటే మన డైలీ రిక్వైర్మెంట్‌లో కావాల్సిన 20-30% న్యూట్రియంట్స్ అనేవి ఈ 5 రకాల పౌడర్స్‌లో దొరికిపోతాయి మనకి. ఓకే. దాంట్లో కొద్దిగా నువ్వులు గానీ, జీలకర్ర గానీ, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ గానీ కలుపుకొని దోస బ్యాటర్ చేసుకొని దోస చేసుకోవచ్చు. ఓకే.
ఓకే. సో మధ్యాహ్నం పూట మనం ఏం చేస్తాము, ఇదే మీల్ మేకర్ని కర్రీ లాగా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కొద్ది ఘీ వేసి, మీల్ మేకర్తో పాటు వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అది ఘీ వేసి కలిపేసుకొని మంచిగా రోటీలు తింటారా, లేదంటే మనకు మ్యాక్సిమం మనం సలాడ్ లాగా తీసుకుంటారా, రైస్లో కలుపుకొని తింటారా, అది మీ ఇష్టం, అలా తీసుకోవచ్చు. అండ్ అంటే మనం 25 గ్రామ్స్ని కొద్దిగా డివైడ్ చేసుకుంటూ పర్ డే ఇలా తీసుకోవచ్చు మనం. సో అలా 1 వీక్ డైట్ ప్లాన్లో కూడా మనం చాలా మంచిగా, సో 1 వీక్ ఏం చేస్తున్నాం మన మీల్ మేకర్తో. సో మార్నింగ్ లేచిన వెంటనే మీల్ మేకర్ విత్ కాంబినేషన్ బార్లీతో మనం మార్నింగ్ జావా తీసుకుంటాము. మధ్యాహ్నం పూట దీంతో సలాడ్ లాగా తీసుకోవచ్చు, కర్రీ రూపంలో తీసుకోవచ్చు. డిన్నర్లో ఇంకొన్ని మీల్ మేకర్ ఉంటాయి కదా, ఆ మీల్ మేకర్ని మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, సలాడ్ లాగా చేసేసుకొని ఒక బౌల్లో సలాడ్. సో మనం డిన్నర్లో ఏం చేస్తాము, ఇలా అన్ని వెజిటబుల్స్ కొద్ది కర్డ్ కలిపేసి, కొద్దిగా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసుకొని, ఇవి క్యారెట్ కూడా వేసాను. ఇలాగ డిన్నర్లో ఇలా మంచిగా సలాడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ సలాడ్. సో ఇలా సలాడ్ లాగా చేసుకొని డిన్నర్లో సలాడ్ పెట్టేసుకోండి. సో అలా ప్రిపరేషన్ చేసుకొని కంపల్సరీ 1 వీక్ డైట్ ప్లాన్ చేసుకోండి. లేచిన వెంటనే డైరెక్ట్ మనం ఫుడ్లోకి కాకుండా లేచిన వెంటనే కొద్దిగా జీలకర్ర కానీ, మెంతులు కానీ, వాము కానీ పావు స్పూన్ తీసుకొని ఒక 350 ml వాటర్లో మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చగా వేడి చేసి ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని మార్నింగ్ ఒక రాగి చెంబులో మార్నింగ్ 350 ml ఈ వాటర్ తాగండి. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో తాగలిగితే క్యారెట్ జ్యూస్ తాగండి. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఈ మనం బార్లీతో పాటు మీల్ మేకర్తో పౌడర్ చేసి ఉంటాం కదా, దాంతో పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, కొద్ది తెల్ల నువ్వులు ఒక బాక్స్లో కలిపి పెట్టి ఆ 2 స్పూన్లని ఈ జావ పౌడర్లో వేసి మంచిగా జావ చేసుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లా తీసుకోండి. ఓకే. లంచ్లో ఇదే మీల్ మేకర్ కర్రీతో బాస్మతి రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ మీ ఇష్టం ఏదైనా సరే, క్వాంటిటీ తక్కువ ఉండాలి రైస్, కర్రీ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని దాంతోపాటు ఆకుకూరలు కూడా ఈ మీల్ మేకర్లో వేడి చేసుకుంటే చాలా మంచిది. అలాగా మధ్యాహ్నం లంచ్. సో 4 o'clockకి మీకు కుదిరితే లో క్యాలరీస్లో మనం మస్క్ మిలన్ కానీ, వాటర్ మిలన్ కానీ, పపాయా ఫ్రూట్ కానీ, సో ఏదో ఒక ఫ్రూట్ని పెట్టుకోవచ్చు. డిన్నర్లో ఈజీగా మనం ఇప్పుడు చెప్పించినట్టు సలాడ్ లాగా తీసుకోవచ్చు. ఇలా ప్రాపర్ ప్లాన్ చేసుకోండి 1 వీక్. ఈ స్టార్ట్ చేయడానికి ముందు 1 వీక్ ముందు వెయిట్ ఎంత ఉన్నారు, ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు చెప్పిన డైట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత వెయిట్ ఉన్నారు, డెఫినెట్గా తగ్గుతారండి. అండ్ స్పెషల్లీ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండే వాళ్ళల్లో అధిక బరువు ఉన్నారు, 70% వాళ్ళే ఎక్కువగా అధిక బరువు ఉన్నారు. మామూలు వాళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ ఏ ప్రాసెస్ చేసినా, ఈవెన్ తక్కువ ఫుడ్ తిన్నా కూడా తొందరగా లాస్ అయిపోతారు. కానీ ఈ పీసీఓడి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ, థైరాయిడ్ ఉండేవాళ్ళు కానీ ఎంత మోతాదులో వెయిట్ లాస్ ప్రోగ్రాము తినేదానికంటే చాలా తక్కువ తింటుంటారు, ప్రాపర్ స్లీప్ ఉంటుంది, రెగ్యులర్ యోగా చేస్తారు, కానీ వాళ్ళలో మనం ఎక్కువ చేంజెస్ చూస్తూ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఈ ప్రాపర్ డైట్లో వెళ్తే పీరియడ్ రెగ్యులర్ అవుతుందండి, డెఫినెట్గా పీరియడ్ రెగ్యులర్ అవుతుంది. అండ్ ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్లో మనం 40, 45, 50 ఇయర్స్లో పీరియడ్స్ ఆగిపోతుంటాయి కదా, ఆ టైంలో ఓవర్ స్వెట్ అయిపోవడం, జాయింట్ పెయిన్స్ రావడం, నరాల బలహీనత రావడం, ఇవన్నీ కారణాలు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల. సో ఈస్ట్రోజన్ లెవెల్స్ని కూడా పెంపొందించి ఆ ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఏజ్తో సంబంధం లేకుండా సో పీరియడ్ని రెగ్యులర్ చేసుకుంటూ, యూట్రస్ని హెల్తీగా ఉంచుకుంటూ, ఓవరీస్ని హెల్తీగా ఉంచుకుంటూ, మన బాడీలో బ్యాలెన్స్ చేసుకునేటట్టు హార్మోన్స్ని కూడా చేసుకుంటూ అధికంగా బరువు తగ్గడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ హార్ట్ని హెల్తీగా ఉంచడానికి కూడా మీల్ మేకర్ యూజ్ అవుతుంది. సో మనం రెగ్యులర్గా 1 వీక్ ఇలా తీసుకోండి. 1 వీక్ తర్వాత మళ్ళీ డైట్ ప్లాన్ మార్చినట్టు మనం బార్లీతో కానీ, లేదంటే ఫూల్ మకానా అంటారు కదా, అవి కూడా లో క్యాలరీస్ ఫుడ్. సో వీక్లీ వన్స్ అలా డైట్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే మ్యామ్.